అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన పెన్ డౌన్ నిరసన రెండో రోజుకు కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ డాక్యుమెంట్ రైటర్లు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పీపీపీ విధానంలో ఆర్ఎస్కే కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డాక్యుమెంట్ రైటర్లు రిజిస్ట్రేషన్ సేవలను పూర్తిగా ఆర్ఎస్కే కేంద్రాలకు అప్పగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డాక్యుమెంట్ రైటర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు. నిరసన సందర్భంగా వారు ప్రభుత్వానికి 5 ప్రధాన డిమాండ్లను వినిపించారు. మొదటిది, జీవో నంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలి. రెండవది, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పీపీపీ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. మూడవది, ఆర్ఎస్కే కేంద్రాలకు డాక్యుమెంట్ రచన పనులను అప్పగించకూడదు. నాలుగవది, ప్రస్తుతం పనిచేస్తున్న డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి పూర్తి భద్రత కల్పించాలి. ఐదవది, డాక్యుమెంట్ రైటర్ల హక్కులు, జీవనోపాధిని పరిరక్షించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని డాక్యుమెంట్ రైటర్లు హెచ్చరించారు. ఈ పెన్ డౌన్ నిరసనలో రాజు, శ్రీనివాసులు, వెంకటేశులు, భాస్కర్, నరేష్, అభిలాష్, రమేష్, ప్రసాద్, బాలా, సోము తదితర డాక్యుమెంట్ రైటర్లు పాల్గొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఇలాంటి తాజా స్థానిక వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్. ఆర్ఎస్కే కేంద్రాలను చేయాలి. ఆర్ఎస్కే కేంద్రాల ఏర్పాటును ప్రభుత్వం తీసుకున్న జీవో నంబర్ 396 వెంటనే రద్దు చేయాలి. జీవో నంబర్ జీవో నంబర్ 396 వెంటనే రైటర్ల ఐక్యత జీవో నంబర్ 396 వెంటనే జీవో నంబర్ 396 వెంటనే జీవో నంబర్ 396 వెంటనే జీవో నంబర్ 396 వెంటనే రైటర్ల ఐక్యత జీవో నంబర్ 396 వెంటనే జీవో నంబర్ 396 వెంటనే నేను కళ్యాణదుర్గం డాక్యుమెంట్ రైటర్ని. మేము కళ్యాణదుర్గం డాక్యుమెంట్ రైటర్ వృత్తిలో మేము చాలామంది దాదాపుగా ఒక 40 మంది వరకు జీవనం సాగిస్తున్నాము. అయితే ప్రభుత్వం నూతనంగా పీపీపీ విధానంలో ఆర్ఎస్కే ఆధ్వర్యంలో 396 జీవో తీసుకొచ్చి నూతనంగా గవర్నమెంట్ ఆఫీసులో కొత్తగా ఒకటి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల మా డాక్యుమెంట్ రైటర్ల వృత్తిని మేమందరూ స్వచ్ఛందంగా వదులుకోవాల్సి వస్తుంది. దీనివల్ల మేము ఈ వృత్తిలో జీవనం సాగించలేకపోతున్నాము. కాబట్టి దయ ఉంచి పెద్దలు గమనించి రద్దు చేయవలసిందిగా మేము అందరూ కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారాలు సార్. నా పేరు రమేష్, డాక్యుమెంట్ రైటర్గా వర్క్ చేస్తున్నాను. గత 140 సంవత్సరాలుగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రజలకు, ప్రభుత్వానికి ఒక వారధులుగా డాక్యుమెంట్ రైటర్స్ వరకు పనిచేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఒక జీవో తీసుకొచ్చింది, జీవో నంబర్ 396 జీవోని తీసుకొచ్చింది. ఈ జీవో తీసుకురావడం వల్ల రాష్ట్రంలో పనిచేస్తున్న అనేక మంది రైటర్ల కుటుంబాలు కానీ వాళ్ళు ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడే అవకాశం ఉంది. దయచేసి ప్రభుత్వం తీసుకున్న ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాము. ఈ విధానం తీసుకురావడం వల్ల
అటు ప్రభుత్వానికి ప్రజలకు ఒక సఖ్యత అనేది సఖ్యత అనేది లోపిస్తుంది. ఈ లోపాన్ని ఒక రైటర్ మాత్రమే పరిష్కరిస్తారని ప్రజలు భావిస్తున్నారు, మేము భావిస్తున్నాము. దయచేసి ప్రభుత్వం తీసుకున్న ఈ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఆ కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజు ఈరోజు పెండౌన్ కార్యక్రమం నిర్వహించాము. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ఇంకా మేము పెండౌన్ కార్యక్రమంలో నిరసన నిర్వహిస్తాము. దయచేసి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మాకు ఉన్నటువంటి ఈ ఉపాధిని కోల్పోకుండా మా బతుకులు బజారుకు రాకుండా ప్రభుత్వం పెద్ద మనసుతో తీసుకోవాలని మేము ప్రతి ఒక్కరూ భావిస్తున్నాము.